అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్‌కి స్వాగతం. వృశ్చిక రాశి వారు ఈ రోజు వీడియోని మధ్యలో ఆపకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే ఆగస్టు 6, 7, 8, 9 తేదీల్లో మీ జీవితంలో కనిపించబోయే కొన్ని సంకేతాలు మొదట సాధారణంగా అనిపించిన తర్వాత అవే మీ నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ రోజుల్లో గ్రహస్థితి మీకు ఎక్కడ ఓపిక అవసరమో, ఎక్కడ ధైర్యం ముందడుగు వేయాలో సూచించే కాలంగా జ్యోతిష్యపరంగా భావిస్తారు. ఈ 4 రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్యం, ప్రేమ, అదృష్టం గురించి వివరంగా మాట్లాడుకుందాం. అలాగే ఈ సమయంలో ఏ అవకాశాలను జాగ్రత్తగా గమనించాలి, ఏ నిర్ణయాల్లో తొందరపడకూడదు, చివర్లో చెయ్యదగిన ఆధ్యాత్మిక పరిహారం కూడా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా వీక్షించండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి పూర్తి జాతకంలోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి వారు ఆగస్టు 6, 7, 8, 9 తేదీలు మీ జీవితంలో క్యాలెండర్లోని 4 రోజులు మాత్రమే కాదండి. కొందరికి ఇవి ఒక పరీక్ష, మరికొందరికి ఒక మలుపు, ఇంకొందరికి ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సమాధానం దొరికే రోజులు కావచ్చు. ఈ మధ్య మీరు ఒక విషయం గమనించారా? శ్రమ తగ్గలేదు, కానీ ఫలితం మాత్రం ఆలస్యంగా వస్తుంది. మనసులో ఒకటే ప్రశ్న, నేను చేస్తుంది సరైన దారేనా? అదే సందేహం ఇప్పుడు మీ బలాన్ని కూడా పరీక్షిస్తుంది. వృశ్చిక రాశి వారి స్వభావం ఒక విచిత్రం. బయటకు ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ ఒక నిర్ణయం తీసుకునే ముందు 100 సార్లు ఆలోచిస్తారు. ఒకసారి మనసు విరిగితే మళ్ళీ అదే వ్యక్తిని నమ్మడానికి చాలా సమయం తీసుకుంటారు. ఈ మధ్య మీకు కూడా ఎవరో చెప్పిన ఒక మాట, జరిగిన ఒక చిన్న సంఘటన ఇంకా మనసులో తిరుగుతానే ఉండవచ్చు. అది కోపం కాదు, అది నిరాశ. ఎందుకంటే మీరు ఆశించిన వ్యక్తి నుంచి ఆశించిన స్పందన రాలేదు. గ్రహస్థితిని పరిశీలిస్తే మీ రాశి అధిపతి కుజుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు. గురుగ్రహం ఇంకొంచెం ఓపిక పడు అని సూచిస్తున్నాడు. కానీ శని మాత్రం ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నువ్వు కోరుకున్న ఫలితానికి తగిన క్రమశిక్షణ చూపిస్తున్నావా? ఈ ప్రశ్నకు మీ చర్యలే సమాధానం చెప్పాలి. అందుకే ఈ 4 రోజులు తొందరగా తీసుకునే నిర్ణయాల కంటే ఆలోచించి వేసే అడుగులు మీకు ఎక్కువ మేలు చేస్తాయి. ఆర్థికంగా చూస్తే ఈ కాలంలో ఖర్చులు కొంత ఒత్తిడిగా అనిపించవచ్చు, కానీ అదే సమయంలో ఆగిపోయిన ఒక పని, ఆలస్యమైన ఒక చెల్లింపు లేదా మీరు గతంలో చేసిన ప్రయత్నం నుంచి చిన్న శుభవార్త వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రోజులు అన్నీ మారిపోయాయి అని చెప్పే రోజులు కాకపోవచ్చు, కానీ మార్పు మొదలైంది అని చెప్పే సంకేతాలు మాత్రం కనిపించే సమయం కావచ్చు. వృశ్చిక రాశి వారు ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా మందికి ఆశ్చర్య కలిగించవచ్చు. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ అదృష్టాన్ని ఆపేది శత్రువులు కాదు, మీలో ఉన్న సందేహమే. ఇది చేస్తే ఫలితం వస్తుందా, మళ్ళీ విఫలమైతే అనే భయం మీ అడుగులను నెమ్మదిగా చేస్తుంది. కానీ గ్రహస్థితి చెప్తున్నది ఒకటే, ఈసారి వెనక్కి తగ్గితే మీరు కోల్పోయేది ఒక అవకాశం మాత్రమే కాదు, మీ మీద మీకున్న నమ్మకం కూడా. గురుగ్రహ ప్రభావం వల్ల ఒక శుభయోగం నెమ్మదిగా బలపడుతుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ వార్త, వ్యాపారంలో నిలిచిపోయిన పని లేదా అధికారులతో సంబంధించిన ఒక వ్యవహారం ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి ప్రయత్నంలో ఫలితం రాకపోయినా రెండో ప్రయత్నం మాత్రం ఆశ చూపిస్తుంది. అందుకే ఈ రోజుల్లో అయిపోదు అనే మాటను మీ జీవితంలో నుంచి తీసేయండి. ప్రేమ, దాంపత్య జీవితంలో కూడా ఒక మార్పు కనిపిస్తుంది. మీ మాటలను పూర్తిగా అర్థం చేసుకోని వ్యక్తి ఇప్పుడు మీ పరిస్థితిని అర్థం చేసుకునే అవకాశం ఉంది. చిన్న చిన్న అపార్థాలు తగ్గే సూచనలు ఉన్నాయి. అయితే అహంకారం ఇద్దరి మధ్య వస్తే చిన్న విషయం కూడా పెద్ద దూరానికి కారణం అవుతుంది. అందుకే ఈ రోజుల్లో గెలవటానికి ప్రయత్నించకండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అదే మీ బంధాన్ని బలపరుస్తుంది. ఆరోగ్యం పరంగా చూస్తే అలసట, నిద్రలేమి, ఒత్తిడి వల్ల తలనొప్పి లేదా శరీరంలో నీరసం అనిపించవచ్చు. ఇది పెద్దగా భయపడాల్సిన సూచన కాదు, కానీ విశ్రాంతి, సమయానికి ఆహారం, తగినంత నిద్రపై శ్రద్ధ పెట్టడం మంచిది. మీ శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవడం ఈ కాలంలో ఉపయోగపడుతుంది. వృశ్చిక రాశి వారు ఈ 4 రోజుల జాతకాన్ని మొత్తం పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఈసారి మీ జీవితంలో రాబోయేది అదృష్టం మాత్రమే కాదు, మీ ఆలోచించే విధానం కూడా. చాలా కాలంగా మీరు మోస్తున్న ఒక మానసిక భారం ఇప్పుడు నెమ్మదిగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం ప్రతి సమస్యను ఒంటరిగా ఎదుర్కొన్న మీరు ఇకపై ప్రతి బాధను ఒంటరిగా మోయాల్సిన అవసరం లేదని కాలమే మీకు చెప్పబోతుంది. ఆగస్టు 8, 9 తేదీల్లో ఒక నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. అది ఉద్యోగానికి సంబంధించిందైనా కావచ్చు, కుటుంబానికి సంబంధించిందైనా కావచ్చు, డబ్బు పెట్టుబడికి సంబంధించిందైనా కావచ్చు. అందుకే
ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారని తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఈ కాలంలో మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. వృశ్చిక రాశి వారి ఆరో ఇంద్రియం చాలా బలంగా ఉంటుందని జ్యోతిష్య సాంప్రదాయం చెప్తుంది. మీకు ఏదైనా విషయం సరిగ్గా అనిపించకపోతే దాన్ని మరోసారి పరిశీలించడం మంచిది. మీకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉండవచ్చు. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా ఉండవచ్చు. కానీ శని ప్రభావం ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. మీ సమాధానం మాటల్లో కాదు, మీ విజయాల్లో ఉండాలి. ఈ 4 రోజుల్లో మీరు నిశ్శబ్దంగా చేసిన కృషి రాబోయే వారాల్లో ఫలితాలు చూపించడం ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ చిన్న పరీక్షను చూసి మీ లక్ష్యాన్ని వదిలేయకండి. ఆధ్యాత్మికంగా ఈ కాలం మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే సమయం. సోమవారం లేదా మీకు వీలైన రోజు శివాలయ దర్శనం చెయ్యండి. భక్తితో ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించండి. మీ తల్లిదండ్రులు లేదా పెద్దల ఆశీర్వాదం తీసుకొని ముఖ్యమైన పనిని ప్రారంభిస్తే మనసుకు ధైర్యం పెరుగుతుంది. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం మంచి సంకల్పంతో ప్రారంభించిన పనులకు ఈ కాలంలో అనుకూలత పెరిగే సూచనలు ఉన్నాయి. మొత్తంగా ఆగస్టు 6 నుంచి 9వ తేదీ వరకు వృశ్చిక రాశి వారికి ఇది భయపడాల్సిన కాలం కాదు. జాగ్రత్తగా, తెలివిగా ముందుకు సాగాల్సిన కాలం. ప్రతి ఆలస్యం ఓటమి కాదు. కొన్నిసార్లు దేవుడు మీకు మంచి సమయాన్ని సిద్ధం చేస్తున్న విరామం మాత్రమే. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మీ కష్టం, మీ సహనం, మీ నిర్ణయాలు కలిసి మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారు ఈ జాతకంలో చివరగా ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. జీవితంలో కొన్ని రోజులు మనమే సమయాన్ని వెతుక్కుంటూ వెళ్తాం, కానీ కొన్ని రోజులు సమయమే మన దగ్గరకు వస్తుంది. ఆగస్టు 6 నుంచి 9వ తేదీ వరకు అలాంటి సంకేతాలు మీకు కనిపించే అవకాశం ఉంది. అయితే ఒక షరతు ఉంది. గతంలో జరిగిన వైఫల్యాలను గుర్తు చేసుకుంటూ కొత్త అవకాశాలను దూరం చేసుకోకండి. ప్రతి అవకాశం గతంలా ఉండదు. ప్రతి మనిషి ఒకేలా ఉండడు. ఈ 4 రోజులు మీ ఆలోచనలను మార్చగల చిన్న సంఘటనలు జరగవచ్చు. మీ చుట్టూ 2 రకాల వ్యక్తులు కనిపిస్తారు. ఒకరు మీ ధైర్యాన్ని పెంచేవారు, మరొకరు మీలో సందేహాన్ని పెంచేవారు. ఈ కాలంలో ఎవరిని ఎక్కువగా వింటారో మీ నిర్ణయాలు కూడా అటువైపే వెళ్తాయి. అందుకే నెగిటివ్ మాటలు చెప్పేవారికి కొంత దూరంగా ఉండండి. మీ లక్ష్యాన్ని చూసి నవ్విన వాళ్లకు సమాధానం చెప్పడానికి సమయం వృధా చేయకండి. మీ విజయం వచ్చిన రోజే అదే పెద్ద సమాధానం అవుతుంది. ధన విషయంలో కూడా ఒక చిన్న సూచన ఉంది. ఈ 4 రోజుల్లో అవసరం లేని ఖర్చులను కొంచెం తగ్గించడం మంచిది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే తొందరపడకుండా మరోసారి ఆలోచించండి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటే మనశ్శాంతి కూడా ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితం ఆలస్యంగా వచ్చినా దానికి పునాది మాత్రం ఇప్పుడే వేయబడుతుంది. ఆధ్యాత్మికంగా ఈ రోజులు శుభప్రదంగా భావిస్తారు. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం భక్తితో ఓం నమఃశివాయ మంత్రాన్ని కొద్దిసేపు జపించండి. శివుణ్ణి స్మరించుకుంటూ మీ మనసులో ఉన్న మంచి సంకల్పాన్ని కోల్పోకండి. అది అద్భుతం జరుగుతుందని హామీ కాదు, కానీ మీలో ప్రశాంతత, ధైర్యం, స్పష్టమైన ఆలోచన పెరగటానికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రశాంతమైన మనసుతో తీసుకున్న నిర్ణయాలే చాలా సందర్భాల్లో జీవితాన్ని మార్చుతాయి. గుర్తుంచుకోండి, వృశ్చిక రాశి వారు ఈ 4 రోజులు మీ అదృష్టానికి పరీక్షించే కాలం కాదు, మీ సహనాన్ని, మీ నిర్ణయశక్తిని పరీక్షించే కాలం. ఈ పరీక్షలు గెలిస్తే రాబోయే రోజుల్లో మీరు వేసే ప్రతి అడుగు మరింత ధైర్యంగా ఉంటుంది. మంచి ఆలోచనతో ముందుకు సాగండి. భగవంతుడిపై విశ్వాసం ఉంచండి. మీ కష్టాన్ని మాత్రం ఎప్పుడూ ఆపకండి. వృశ్చిక రాశి వారు ఈ జాతకం మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి పూర్తి జాతక విశ్లేషణలు ప్రతిరోజు చూడాలంటే మన ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. హర హర మహాదేవ. నమస్కారం.